రాజకీయ నాయకులందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చైర్మన్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి ఆపోజిషన్ పార్టీ అందరికీ చూపిస్తున్నాం. ఎదురుగా మొలకలెత్తి వచ్చినాయి వడ్లు. ఇప్పుడు వేసి నెల కొందరి నెల అవుతున్నది, కొందరి 3 వారాలు అవుతున్నది, కొందరి నెల 15 రోజులు అవుతున్నది. తెలంగాణలో ఎక్కడ ఐకేపీ సెంటర్లు ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ కొనుగోలు వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పెట్టిరు. కాబట్టినే ఈ పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. రైతు గోసలు ఇంకెన్నడు తీరుతాయేమో. ప్రజాపాలన అని చెప్తారు, ప్రజాపాలన లేదు, రైతే రాదు అంటాడు. రైతు పరిస్థితికి ఇట్లున్నది. కష్టపడి అప్పులు తీసుకొచ్చుకొని విత్తనాలు నకిలీ ఉంటాయి. అక్కడి నుంచి మొదలవుతుంది వీళ్ళ పరేషాన్. ఇప్పుడు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేనటువంటి దుస్థితిలో ఉండి రైతుల ఇబ్బందులు. ఎండకు ఎండాలే, వానకు దడవాలే, రైతులు దడవాలే, వడ్లు దడవాలే. వీటికి తాడిపత్రులు పైన వేసినందుకు తాడిపత్రులు చక్కగా లేవు. ఇక్కడ మంచి ఇట్లా బాగో అదొక ఇక్కడి తల్లి ఇక్కడికి ఓ అమ్మ ఇక్కడి అమ్మ ఇక చూడు. ఓరు నాయన ఇది చూడుర్రి. ఇది చూడుర్రి. మా తెలంగాణ జనమంతా చూడుర్రి. వీళ్ళంతా పొద్దున్న లేస్తే ఆడ ఫ్యూచర్ సిటీలు కాలవాడి నెత్తిలో పోసుకోవాలని ఫ్యూచర్ సిటీ ఎన్నడవుతుందో ఆ ఫ్యూచర్ సిటీ పాడుగాను దాని మీద పడతారు. మీకు పెద్ద ఫ్లైవేలు కావాలి, మీకు హైవేలు కావాలి, దాంట్లో కాంట్రాక్టులు కాబట్టి బాగా పైసలు వస్తాయి మీకు. వాటి గురించి మాట్లాడతారు, వాటి గురించి మీటింగ్లు పెడతారు, వాటి గురించి చీకటి దందాలు చేస్తుంటారు మీరు. కానీ రైతు బతుకుల చీకటి కన్నీళ్ళు తప్ప వేరే ఏం మిగులుతలేవు ఇక్కడ. ఎన్ని కళాల కాడికి పోయినా, ఎన్ని ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా తూకం అయిన తర్వాత కూడా 15 రోజులు 20 రోజులు దాన్ని తీసుకపోలేకుంటే చెదలు బట్టి పోయినాయి కూడా మేము ఇంత ముందే చాలా చూపించినాం. మీరు ఏం చేస్తారో చూడుర్రి. ఉట్టిగా ఏమైనా మాట్లాడితే ఆ ఓటి వాడు మాట్లాడతారు. గడ్డి వీక్తుర్రా అని. మరి నిజంగానే మీ లాన్లలో గడ్డి వీక్తుర్రా? ఇక్కడ గడ్డి మొలుస్తుంది, వచ్చి వీకుర్రి. అవగాడ చూడురాగా మొత్తం ఎంత పచ్చగా అయిపోయింది. మొలకలు వచ్చినాయి ఈడ. నెలకు పైన అయినా ఈడ వడ్లు పోసి ఎవరికి చెప్పుకోవాలి? రైతులు ఎవరికి చెప్పుకోవాలి? ఓట్లేసిన నాయకులు మొత్తం లంగలైండ్రు, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు. చూడు గిది పరిస్థితి, రైతుల పరిస్థితి చూడుర్రిగా. అంటే తెలంగాణ సమాజం మొత్తం చూడాలి. పంట కోసారు, పంట అమ్మలేదు, ఇంకా మళ్ళీ నాట్లేసే టైం కూడా వచ్చేసింది. అయిపోయింది. ఇక వర్షాలు పడితేనే ఉన్నాయి కదా, కాలం మళ్ళీ సురువైంది. ఎప్పుడే రేపా ఎల్లుండా మిరుగం అంతే కదా, కార్తీ అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ కాలం రానే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎన్నడ అమ్మాలి? ఇక్కడనే కళ్ళాల కాడ కూర్చున్నారు. కళ్ళాల కాడనే ఎండకు 45-46 డిగ్రీల ఎండకు కళ్ళాలనే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన కథలకు గిట్లయిన దానికి మళ్ళీ వీళ్ళు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోండి తప్ప తెలంగాణకు ఇంకేం లేదు. ఇంకా శవాలు అయి ఊరేగాలి. ఊర్లల్లో ఆ శవాలను మోయాలి, ఏడవాలి, కుటుంబాలు నాశనం కావాలి. మీరు మాత్రం దర్జాగా మీరు మీ కుటుంబాలు 100 కోట్లకెళ్ళి 100 కోట్లు, 100 కోట్లకెళ్ళి 1000 కోట్లు, 1000 కోట్లకెళ్ళి లక్షల కోట్లకు పడిగెత్తాలి. మా జనానికి 2000-3000 రూపాయలు ఇవ్వాలి. ఇంత మందు సీసా పోయాలి. 500-1000కి ఓట్లేస్తారు వీళ్ళు. మటన్ ముక్కలు, చికెన్ ముక్కలకు దరిద్రం. చదువుకునోనికి నౌకరు లేవు. మా ఆడోళ్ళు ముండమోపాలే. ఇదే పరిస్థితి. భర్తలు చచ్చిపోయి, మా కొడుకులు చచ్చిపోయి కడుపు కోతలు తెలంగాణలో మిగులుతున్నాయి. రైతుల పరిస్థితికి ఇంత అధ్వాన్నంగా, దయనీయంగా, దీనంగా ఉన్నది. మరి వీళ్ళని ఎవరు ఆదుకుంటారో ఈ పాలకులు మాత్రం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఊకాడ కూర్చొని మీకు సంబంధించిన మీడియాలకు పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా మీరు ఆ పోజులు కొట్టుకుంటూ తిరుగుడు కాదు. 15 రోజుల కింద మేము భువనగిరి పోయినప్పుడు మీరు 3 మంత్రులు పెట్టి కమిటీ పెట్టి మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మేము మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కళ్ళాల కాడ ఐకేపీ సెంటర్ల కాడ తిరుగుతుంటే పరిస్థితికి ఇది. ఇక్కడ వీళ్ళున్నదా తడిసినా అని చెప్పి ఆడి తూకమైన తర్వాత మిల్లు కాడిపోతే ఈడవాడు బస్తాన 2 బస్తాలు తీస్తున్నా. ఆడిపోతే ఆడ 2 బస్తాలు 40 కేజీలకు దాదాపు 5 నుంచి 6 కిలోలు వరకు పోతున్నాయి. తీరా వాళ్ళకు మళ్ళా ఇప్పుడు వాళ్ళకు మిల్లులకు కూడా ఆడి నుంచి మళ్ళీ అమ్ముకునే స్థాయి వరకు మళ్ళీ అది 15 నుంచి 8 తరగతి అవుతుందట. వాళ్ళకి అమ్ముకుంటుంది, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? కనీసం రైతును కూడా ఆదుకోలేని దుస్థితిలో ఉంటే ఎట్లా? ఈ పైసలు కూడా ఎప్పటికి పడాలన్న మరి? ఇప్పుడు అమ్మిన తర్వాత ఇమీడియట్ గా ఒకటే రోజుకి ఇస్తున్నట్టుండు కదా, తెల్లారికే ఇస్తున్నట్టుండు. ఎన్ని రోజులకు పడుతున్నాయి? ఇప్పుడు పైసలు లేవా మరి? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు తెల్లారి వరకు. తెల్లారి నిన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, ఇవాళ వేస్తే రేపు వేస్తున్నామే. భువనగిరి ఎమ్మెల్యే అంటే అనిల్ రెడ్డి చెప్తున్నాడు మా ప్రభుత్వం మరి నీకెన్ని రోజులు పడ్డాయి? వెంటనే పడాలి. కొంతమందికి పడుతున్నాయి. కొనుగోలు కావాలి, ముఖ్యంగా కొనుగోలు కావాలంటే కొందరికి టైంకే పడుతున్నాయని చెప్తున్నారు రైతులు. కానీ కొనుగోలు కావాలి ప్రధానంగా. మీరు వడ్లను ఈడ ఐకేపీ సెంటర్లలో పెట్టి
మొలకలు వచ్చేదాకా చూసి ఒక ఈ పరిస్థితి రైతులకు తీసుకురాకండి దయచేసి. నష్టపోతున్నారు రైతులు, అప్పులాపాలవుతున్నారు, కన్నీటి గాథలవుతున్నాయి పల్లెలల్లా. ఇమ్మీడియట్ గా నువ్వు మళ్ళీ కూర్చొని వేరే పని ఏం పెట్టుకోకుండా అట్లీస్ట్ ఇంకో నెక్స్ట్ 2 రోజులన్నా నా కాలం రానే వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు కనీసం మీరు నెల కిందనన్నా కొంటేనన్నా ఈ నెల రోజులన్నా వీళ్ళు అటో ఇటో చదువుకుంటుండే. మళ్ళీ అదే పని కదా, రోజు పనే. వర్షం పడితే మళ్ళీ తెల్లారి ఎండబెట్టేందుకు వచ్చి కలాల కాడనే ఉండాల్సిందే. కోతులకు, కుక్కలకు, పందులకు కాపాడుకుంటూ ఉండాల్సిందే ధాన్యాన్ని తప్ప ఇక వేరేది ఏం లేదు వీళ్ళకు. మీటింగ్లు ఏడ పెట్టినా కానీ ఆ కేసీఆర్ని తిట్టుడు ఈయన సభలల్లా. ఒక్క నిమిషం ఆగే జర. కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఓసారి బీజేపీ వాళ్ళని తిట్టుడు, లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ అందరు తోడు దొంగలే అందరు కలిసి ఉన్నారు. ఇక చూడిగో వీళ్ళ పరిస్థితి రైతులది, వీళ్ళ దిక్కేవారు, ఈ కథ ఏంటిది? తెలంగాణ రాజకీయంగా గొడ్డుపోయింది. ఆ తెలంగాణ 25 రోజులకు ఎక్కువైందట తన మొత్తము, తన బాధ ఇబ్బంది. ఇగో ఇప్పుడు కాంటా వేసి పెట్టిర్రు, కింద అంతా తాడుపత్రి వేసి ఉన్నాయి. ఇగో మొలకలు వచ్చినాయి, కింద తాడుపత్రి వేసిరు. పొద్దుగాల కాంటా వేసిరు కదా, పొద్దుగాల వేసిరు. ఇప్పుడు లారీ ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళకు. పుసుకున్న ఇవాళ వర్షం పడుతుందా, రేపు వర్షం పడుతుందా, ఇది 4 రోజులు అవుతుందా, 5 రోజులు అవుతుందా. లారీ వచ్చే వరకు మళ్ళీ తడుస్తాయి. పైన తాడుపత్రికలు ఎవరు వేయాలి? మళ్ళీ అవి తడిస్తే ఈ బస్తాలన్నీ మొత్తం తీసుకపోతే మళ్ళీ తరుగు తీస్తారు మిల్లల కాడ. అవి తీసి మళ్ళీ ఏడ ఆరబోయాలి. ఈ నష్టం అంతా ఎవరు మళ్ళీ భరించేది? రైతు. పెట్టుబడి ఎంత పెడుతున్నాడో దానికన్నా వాళ్ళకు ఆ వచ్చుడు కాదు కానీ వాళ్ళ ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఇక వేరే ఏమి తెలియదు. వేరే ఆ ప్రత్యామ్నాయమైనటువంటి పంట లేదు. కోతులకు, కుక్కలకు, పందులకు అన్నిటికీ కాపాడి ఆఖరికి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి అసమర్థత తోటి రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏడపోయినా కానీ 5 క్వింటాలు. అయ్యో మా తమ్ముడు చెప్తున్నాడు, మీరంతా కాంట్రాక్టర్లల్లా మీరు పర్సంటేజీలు కొట్టుడు, మీ దందాలు అన్ని లంగ దందాలు మొత్తం. ప్రైవేటు దవాఖాన్లు పెట్టాలి, మీరు ప్రైవేటు స్కూళ్ళు పెట్టాలి, ప్రైవేటు కాలేజీలు పెట్టాలి, వాటిలో పర్సంటేజ్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలి, ఫ్యూచర్ సిటీలు అని పెద్ద పెద్ద సిటీలు కట్టాలి. రైతుల బతుకులు మాత్రం నాశనం పట్టిస్తున్నారు. ఒక్క రాజకీయ నాయకుడు పోయి కూర్చొని కనీసం మేము మొన్న 15 రోజుల కింద మనం పోయినాడు పెట్టిరు, 3 మంత్రులతోని కమిటీలు వేసి పెట్టిరు. ఇప్పటికి ఎక్కడున్నది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. ఏం మారలే. వీళ్ళ కష్టాలు మారలేదు, రైతుల కష్టాలు మారతలేవు. యోజుడు కళ్ళం నిండా గింజాలున్న రైతన్న, పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అన్నట్టు ఇప్పుడు వీళ్ళ కళ్ళాల నిండా ఉన్నాయి. ఐకేపీ సెంటర్లో కూడా పండించే ధాన్యాన్ని ఏం అడుగుతలేరు కదా. మిమ్మల్ని రైతు బంధు అడుగుతలేరు, రైతు మాఫీ అడుగుతలేరు. మీరు రైతు భరోసానా అదేదో ఇస్తా అన్నారు, ఎకరానికి మర్చిపోయారు. భరోసా మర్చిపోయారు వాళ్ళు. ఈ భరోసా లేని కథ. సిద్దిపేటలో ఒక సభ పెట్టి రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఒక పెద్ద సభ పెట్టడం జరిగింది. అయ్యో ముఖ్యమంత్రి ఊకదుంపుడు ఉపన్యాసాలు, ఆ ఊపిరాడకుండా మాట్లాడు, వాళ్ళకు సంబంధించిన జోకుడు ఛానళ్లు చూపించుడు. ఈయనదో పేద మొగాయన ముఖ్యమంత్రి, పేద తీస్మార్ ఖాను. తెలంగాణ అంతా మొత్తం సస్యశ్యామలం అయిపోయినాయి. ఆఖరి ఇత్తుదాంక కొంటాము అంటారు. ఆఖరి ఇత్తు కాదు నాయన, మొదటి ఇత్తే కొంటలేవు నువ్వు, ఇంకా ఆఖరి ఇత్తుదాంక ఎక్కడిది? ఇదంతా ఒక బక్వాస్ పాలన నడుస్తున్నది. ఇన్ని రోజులు గిట్ల ఎందుకు మాట్లాడిపించుకుంటారు మాతో? అసలు ఈ పల్లెలలో ఎందుకు తిప్పించుకుంటున్నారు? రైతులంతా ఈసారి ఎక్కువ పంట పండించారు, అందుకే కొనుగోలుకి లేట్ అవుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఉంటే దానికి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. ఎప్పటికీ కూడా గిదే పంట, ఎప్పటికి పోయినసారి గిదే పంట, ఇప్పుడు గదే పంట వాళ్ళు పండించేదంతా. ఓ బస్తో 2 బస్తాలో ప్రతి రైతుకు ఉంటుండొచ్చు, కానీ గింతకాలం నెలలు ఉంటది అయిడా. ఏం ఆర్గనైజ్ చేస్తున్నట్టు మీరు? మీ రాజ్యం ఏంటిది అసలు? ఈ తాడుపత్రిల ఖర్చు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకు చీకిపోతున్నాయి అవన్నీ. బస్తా సంచులై వాళ్ళే పెట్టుకోవాలి, సుతిల్ దారం కాడికెళ్ళి వాళ్ళే కొనుక్కోవాలి, అన్ని వాళ్ళే. తీరవాడు ఎక్కిస్తేందుకు వస్తే సీరియల్ మీద పెడతాందుకు లారీకి వాడింత పైసలు అడుగుతున్నాడు. ఇవన్నిటికీ మొత్తం గవర్నమెంట్ సపోర్టు పక్కకు పడేసి వీళ్ళ మీదనే మొత్తం నెత్తి మీద వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీల కాడికి వస్తున్నది రైతులకు. ఈ బహిరంగ సభలు పెట్టి ఉట్టిగా మాటలు, వీళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అబద్ధాలు చెప్తున్నారు. అన్ని పనులు వదిలిపెట్టి ఈ వారం రోజులనే ఈ పని చేసి ఈ పండిన పంటను కొంటే కనీసం ఇప్పుడు 2 రోజులు కూడా కాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2 రోజులు కూడా కనీసం కుటుంబంతో గడిపే పరిస్థితి లేదు రైతులు. అరే ఏడుస్తారు భయ్, ఎక్కడ పోయినా కానీ రైతులు ఏడుస్తున్నారు పట్టుకొని. నిన్న అడిగిపోతే ఇట్లా దోషి ఇట్లా తీసి నీళ్లు తీసి ఇట్లా పోసింది. నెలలు ఉంటాయి ఎక్కడన్నా కళ్ళాలల్లా, నెలలు ఉంటాయి ఐకేపీ సెంటర్ల కాడ. ఇది ఎక్కడ పరిస్థితి? ఇది అంటే ఒక 10 క్వింటాల్ రైతుకి అయితే దాదాపు 2 క్వింటాల్ దాకా పోతున్న పరిస్థితి అన్న. ఇట్లా మొక్కలు వచ్చి కావచ్చు, మొలకలు వచ్చి, లేకపోతే వాళ్ళు తరువు కింద కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టే దాదాపు 2 క్వింటాల్ దాకా కూడా పోతున్న పరిస్థితి. ఇక్కడ ఒకటే కాదు, ఈడపోయిన తర్వాత మిల్లు కాడ వెనక మిల్లు కాడ కట్ చేస్తారు కదా, మళ్ళా మిల్లు కాడ కట్ చేస్తారు కదా. మళ్ళా ఇనోరి రైతులందరూ చెప్తారు కదా, మిల్లు కాడ కట్ చేస్తారు. మొత్తం వీళ్ళే రైతు జేబులకు శౌరం పెడుతున్నారు.
ఆ చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, రైతు చెవులల్లా కాలీఫ్లవర్లు పెడుతున్నారు, జేబులు కత్తెర పెడుతున్నారు, కథం పట్టిస్తున్నారు. మీరు మాత్రం మరి మిల్లర్లతో కలిసి ఉన్నారా, మిల్లర్లు మీరు అందరు కలిసి ఉన్నారా, కలిసి మీరు దందాలు చేస్తున్నారా తెలుస్తలేదు కానీ 100% గవే ఉంటాయి. మీ చేతగానితనానికి ఇట్లెందుకు బలి చేస్తారు? తింటే మీరు ఆడ తిన్నారు కానీ ఈ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు నష్టపరుస్తున్నారు? ఆత్మహత్యలు తప్ప తెలంగాణ రైతులకు శరణ్యం లేదు అనే స్థాయిలో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏ ఊరిపోయినా మన యాడపోయినా కుప్పలు కుప్పలు కుప్పలు. ఆయన చెప్తాడు మొత్తం అయిపోయినాయి, ఇంకెక్కడ ఇంకొక రోజు 2 రోజులైనా మన 2 రోజుల కింద చెప్పిండు. ఇంకెన్ని రోజులు పడతాయి, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీ అందాజ ప్రకారంగా చెప్పండి? ఇంకా ఇక 15 రోజులైనా కాదట. ఏముంటది, ఆల్రెడీ వర్షాలు వస్తాయి, వర్షాలు పడతాయి, ఖతం అయిపోతుంది. ఇది 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 ఒక్కటి. ఇది ఒక్క మీరుతోటి మండలు మల్లుపల్లి ఊర్ల గురించి చెప్తున్నాం మనం. ఇట్లా మొత్తం తెలంగాణలో 90% అట్లే ఉన్నది కదా, మోర్ దెన్ 90% ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్ని జాగాలలో ఇంకెక్కువ ఉన్నది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కొనుగోలు చేసినంత పర్సెంట్ ఉండొచ్చు అన్న వాళ్ళ ఇప్పుడు లెక్కలు ఎంత చేస్తారో తెలియదు కానీ చూస్తున్నాం కదా, ఇవి చూస్తున్నాం కదా ఎన్ని ఉన్నాయో. యాడ చూసినా కానీ ఏ ఊరికి పోయినా కానీ కుప్పలు కుప్పలే ఉన్నాయి కదా. ఏ ఊరికి పోయినా కానీ ఊరికి ఒక కళ్ళం అవుతుంది, ఊరికి ఒక ఐకేపీ సెంటర్ ఉన్నది. మాట్లాడారు వాళ్ళు కూడా దాని మాట్లాడారు. ఇగో ఆడ పచ్చగా ఎట్లా వస్తున్నావు చూడరు మొత్తం. అంటే ఈడ ఆల్రెడీ పచ్చదనం వచ్చేసింది. ఇవన్నీ మొత్తం ఆల్రెడీ మొలుస్తున్నాయి, ఈడ మొలకలు మొలుస్తున్నాయి.